వెల్కమ్ టు తెలంగాణ పల్స్. ఈరోజు చాయ్ పే చర్చలో భాగంగా మన బోధన్కి పేరు తెచ్చినటువంటి సరస్వతి పుత్రిక అనొచ్చు, గ్రూప్స్లో విజయాన్ని సాధించిన మిర్జాపూర్ దీపాతో ఉన్నాము. మరి తను ఇంతవరకు ఎలా వచ్చింది, ఈ విజయాన్ని ఎలా సాధించింది, దీని వెనకాల ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ ఏంటి, తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. దీప, మీరు మొట్టమొదటిసారిగా గ్రూప్ రాయాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు? నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాతనే నేను సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. ఓకే, ఓన్గానే చదవడం స్టార్ట్ చేశాను, బేసిక్ బుక్స్ అన్ని తీసుకొని. మీ జర్నీలో అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మాటల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి కూడా నా ఇన్స్పిరేషన్ అండి. ఒక దళిత సామాజిక వర్గంకి చెంది సొసైటీ నుంచి ఎంతమంది ఎన్ని ప్రెజర్స్ చేసినా నా జాతి కోసం నేను పోరాడి నా జాతి అందరికీ సమాన హక్కులు ఇస్తాను అని అతను నడిచిన విధానం నాకు ఎప్పుడు ఇన్స్పైర్ అయ్యేది. అతని చదువు వల్ల ఇన్ని కోట్ల మంది భవిష్యత్తు మారినప్పుడు నా చదువు వల్ల నా కుటుంబం, నా భవిష్యత్తు మారదా అనే ఒక థాట్ వచ్చేది. అండ్ ఈ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా అతను ఫేస్ చేసిన స్ట్రగుల్తో పోలిస్తే నా స్ట్రగుల్ ఎంత అని కూడా నేను అనుకునేదాన్ని. అప్పటి సిచ్యువేషన్స్ వేరు, ఇప్పటి సిచ్యువేషన్స్ వేరు. అప్పుడు అన్ని సిచ్యువేషన్స్ ఎగ్నెస్ట్గా ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సొసైటీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంట్లో హెల్త్ బాగాలేకపోయినా అతను అంతా అచీవ్ చేసినప్పుడు మనకి ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి, ఒక మంచి ఫ్యామిలీ ఉంది, ఫైనాన్షియల్గా కూడా బాగానే ఉన్నాం, నేను ఎందుకు చేయలేను అన్నట్టు అనిపించేది. బీ ఎడ్యుకేటెడ్ అని అతని కొటేషన్ కూడా నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఇచ్చేది. అండ్ మేకల్నే బలిస్తారు, పులుల్ని కాదు అని ఒక కొటేషన్ కూడా ఉండేది. మేకలాగా ఉండద్దు, పులుల్లాగా ఉండాలి అనుకునేదాన్ని నేను. ఎడ్యుకేషన్ ఒక్కటి ఒక జీవితాన్ని ఇంత మార్చగలుగుతారని నాకు థాట్ వచ్చింది కూడా అంబేద్కర్ గారి వల్లని. అతని చదువు వల్ల ఇన్ని కోట్ల మంది ఈరోజు స్వేచ్ఛ, సమానత్వం. అంబేద్కర్ చాలా మంది ఓన్లీ దళిత సామాజిక వర్గమే అనుకుంటారు, కానీ ఫీమేల్ రైట్స్ కూడా చాలా ఇచ్చారండి. తను ఫీమేల్కి కూడా ఈక్వల్ రైట్స్ ఉండాలని పోరాడిండ్రు, లేబర్స్ అందరికీ కూడా ఈక్వల్ వేజెస్ ఉండాలని పోరాడిండ్రు. ఆ రోజు అతను స్త్రీ సమానత్వం కోసం పోరాడడం వల్లనే ఈరోజు నేను ఈ స్థాయిలో కూడా ఉన్నాను. అంబేద్కర్ కలలు కన్న సమాన భారతదేశం, అందరికీ సమానత్వం, సమాన హక్కులు ఉండాలి, అందరికీ గౌరవం ఉండాలని కలలు కన్నారండి. ఆ గౌరవంకి తను ఒక ఆయుధం లాగా ఎడ్యుకేషన్ని మలుచుకున్నారు. అతను మనకి ఒక దారి చూపెట్టే వెళ్ళారు ఆల్రెడీ, మనం ఆ దారిలో నడవడమే లేట్. పెన్కున్న పవర్ వెపన్కి లేదు అనేది కూడా అంబేద్కర్ గారి మోటో అండి. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అతను నడిపించిన బాటలో మనం నడిచి అతని కలలు కన్న సమాజాన్ని నిర్మించడంలో నీ పాత్ర ఏంటనేది గుర్తు తెచ్చుకొని ఫుల్ఫిల్ చేయాలని నా ఒపీనియన్. మీరు 1st to 5th తెలుగు మీడియం అన్నారు. అవును. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ అన్నారు. అవును. 1st to 10th తెలుగు మీడియం, 10th తెలుగు. తర్వాత నుంచి మళ్ళీ ఇంగ్లీష్. అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది దీప. అంటే తెలుగుకి ఇంగ్లీష్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. నేను యాక్చువల్లీ నేను 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలోనే చదివాను, 5th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం సడన్గా షిఫ్ట్ అయ్యేసరికి నాకు Day 1లో ఇంటర్లో వాళ్ళు చెప్పిన క్లాస్ అసలు ఏం అర్థం అవ్వలేదు. తర్వాత నేను మళ్ళీ ఇలా అవ్వద్దు, ఐ హ్యావ్ టు బీ రెడీ అన్నట్టు డిక్షనరీ పెట్టుకొని మీనింగ్స్ వెతుక్కుంటూ ఇంటర్లో చదవడం స్టార్ట్ చేశాను. అలాగే ఇంటర్లో I got 980 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000 ఇన్ ఇంగ్లీష్ మీడియం ఆల్సో. అంటే చదవాలని మీకు పట్టుదల ఉన్నప్పుడు అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీడియం, అది తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా. అంటే బయట ఒక రూమర్ కూడా ఉంటుంది, ఇట్లాంటి పెద్ద పెద్ద జాబ్స్ ట్రాక్ చేయాలంటే యూ హ్యావ్ టు బీ ఫ్రమ్ రిచ్ బ్యాక్గ్రౌండ్ అన్నట్టు. IIT నుంచి ఉండాలి, IIT నుంచి ఉండాలి, ఇక్కడ స్టేట్లో కూడా బీటెక్ ఉండాలి, డిగ్రీ ఉండాలి. ఐఎమ్ ఏ నార్మల్ డిగ్రీ స్టూడెంట్ ఫ్రమ్ బోధన్ ఓన్లీ. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ టిల్ బోధన్ ఓన్లీ. అంటే మీకు ఆ ఇంటెన్షన్, మీకు ఆ స్పిరిట్ కరెక్ట్ ఉంటే మీ మీడియం అవసరం లేదు, మీ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, మీరు చేయగలుగుతారు కంపల్సరీ. జస్ట్ మీరు ఒక గోల్ రీచ్ కావాలనుకుంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఐ విల్ డూ. అంతే కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. మెయిన్గా మీకు ఇప్పుడు ఈ గ్రూప్స్ చదవాలనుకున్నప్పుడు కానీ మళ్ళీ స్టడీ మెటీరియల్స్ కానీ ఎక్కువగా ఎవరు హెల్ప్ చేస్తారు మీకు ఇది కావాలి అనుకున్నప్పుడు? మా బ్రదర్ చెప్పినా తను తీసుకొచ్చేవాడు. అండ్ బేసిక్ మెటీరియల్ అంటే నేను 1 book 10 times అన్నదాన్ని ఫాలో అవుతాను. 10 books 1 time. చాలా ఇప్పుడు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ అనేది ఎక్కువ అయిపోయింది, ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ ఉంది, అదంతా మైండ్లో పెట్టుకోవడం చాలా కష్టం. ఒకసారి చదువుతాం కానీ ఒకటి 1 month తర్వాత చూస్తే మనకేం గుర్తుండదు. లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ని నంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలనేది నా మోటో. దీప ఇట్లా చదవాలా అనుకుంటే అసలు దీప డైలీ రొటీన్ టైం టేబుల్ ఏంటి, చదువుకి ఎంత టైం కేటాయిస్తుంది, రోజు తను ఏమేమి చేస్తుంది, దాని టైం టేబుల్ కూడా మేము తెలుసుకోవాలి. మార్నింగ్ లేచి నుండి నైట్ పడుకునే వరకు తన షెడ్యూల్ ఏంటి? ఓకే. అండ్ నేను 2-3 slots పెట్టుకునేదాన్ని. 3 hours ఒకసారి తీసుకొని మళ్ళీ బ్రేక్ తీసుకొని ఇంకో 3 hours. అంటే డేలో నేను అన్ని ఇంక్లూడ్ చేసుకునేవాడిని, చదవడం, ప్రాక్టీస్ చేయడం, ఒక టెస్ట్ రాయడం, రివిజన్ చేయడం. అంటే ఓవరాల్గా మీరు స్టడీకి డైలీ ఇచ్చే టైం ఎంత? 10 hours ఇచ్చేదాన్ని. యాక్చువల్లీ ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి, 3 monthsలో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు 12 to 14 hours వరకు కూడా వెళ్ళేది. ఓకే. అంటే పర్టికులర్గా ఈ టైం మార్నింగ్ నుంచి నేను
అంటే కొంతమంది అంటారు కదా ఎర్లీ మార్నింగ్ లేచి చదివితే అవి ఖచ్చితంగా గుర్తుంటాయి అని. ఆన్ ఇండివిజువల్ అండి. కొంతమందికి మార్నింగే చదవాలనిపిస్తుంది. నేను లేట్ నైట్ వర్కర్ అన్నట్టు. ఓకే, నైట్ 2-3 వరకు చదివేదాన్ని. చదువుతారు. ఓకే, మార్నింగ్ లేట్గానే లేచేదాన్ని. అంటే ఇది మార్నింగ్ చదివితే గుర్తుంటది అనేది అదొక ట్యాగ్ అంతే. డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. ఇండివిజువల్ అండి. చదవాలంటే డే నైట్ ఏం సంబంధం ఉండదు, చదవాలని ఉండాలి అంతే. అంటే ఒకసారి కూర్చుంటే 2 to 3 hours కూర్చుంటారా మీరు? 2-3 hours కూర్చుంది ఖచ్చితంగా దాని మీద, బుక్స్ మీద. ఆ దీప గారికి చదువు కాకుండా ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏం చేస్తారు డైలీ? యాక్టివిటీస్ అంటే మ్యూజిక్ నాకు వినడం చాలా ఇష్టం. ఓకే, మోటివేషనల్ సాంగ్స్ అవి వినేదాన్ని. అండ్ ఒక పెట్ ఉంది మా ఇంట్లో, దాంతో ప్లే చేయడం అదంతా. మ్యూజికే కాకుండా దీపకి క్లాసికల్ డాన్స్ వచ్చని కూడా విన్నాము. అవును, 8th to 9th క్లాస్ వరకు క్లాసికల్ డాన్స్ కూడా చేశాను. ఓ వెరీ నైస్. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనేది అవసరం లేదు, ఫస్ట్ మనం డిసైడ్ కావాలి. అండ్ లైఫ్లో అయినా ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఏ ఫీల్ అయినా బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. మనం మన పర్సనల్ లైఫ్ని, మన హెల్త్ని కూడా చూసుకుంటూనే అప్పుడప్పుడు సినిమా అంటే మొత్తానికి ఒక తపస్సు చేసినట్టు ఉండడం కాకుండా మీకు సినిమా చూడాలనిపించే చూడండి. నెక్స్ట్ 3 daysలో కవర్ చేయండి ఆ 3 hours. 3 hours నేను అంతే చేసేదాన్ని. నేను సినిమా చూస్తే నెక్స్ట్ 3 daysలో 1 hour ఎక్స్ట్రా చదివేదాన్ని. ఆ 3 hours ఇందులో బ్యాలెన్స్ అయిపోయేది. కొంతమంది అంటారు కదా దీప, అంటే ఈ సివిల్స్ కొట్టాలా, గ్రూప్స్ కొట్టాలంటే ముఖ్యంగా పుస్తకాల పురుగై ఉండాలా, మొత్తం ఆల్మోస్ట్ డే అంతా దాంట్లోనే కేటాయించాలా, అట్లా అయితేనే సాధించగలుగుతాం, ఇవన్నీ అంటుంటారు. ఎన్ని అవర్స్ చదవమన్న దానికన్నా ఎంత ప్రొడక్టివ్గా చదవమన్నది నా మోటో అండి. ఇప్పుడు 10-12 hours మీరు 12-14-16 hours కూడా చదివే వాళ్ళు ఉంటారు. దాంట్లో ఎంత ప్రొడక్టివిటీ ఉందో తెలియదు. 8 to 9 hours మీరు ప్రొడక్టివ్గా చదువుతాము, గుర్తుంటుంది, కరెక్ట్గా యూజ్ చేస్తాం అనుకుంటే చదవండి 8 to 9 hours. మీరు ఇట్లా ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా స్పెషల్? మెనీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండి, అవి మన కంట్రోల్లో ఉండవు. అంటే వేరియస్ రీజన్స్ వల్ల ఎగ్జామ్ ఆల్రెడీ ప్రిలిమ్స్ 2 times క్యాన్సిల్ అయ్యింది. ఆ టైంలో నేను 2-3 days చాలా డిస్టర్బ్ అయిపోయా. మళ్ళీ అది నా చేతిలో లేదు, నా చేతిలో ఉంది నేను చదవడం, నేను రాయడం అంతే. అది నేను పర్ఫెక్ట్గా చేయాలని డిసైడ్ అయ్యాను. అప్పుడు ఆ టైంలో మీకు వచ్చిన థాట్, అంటే మీరు అంత కష్టపడ్డారు, కష్టపడ్డ తర్వాత అవి క్యాన్సల్ అయినాయి, అప్పుడు మీ ఆలోచన నెక్స్ట్ టైం పెడితే ఇంకా బెటర్ మార్క్స్ తెచ్చుకుందామని అదొక మోటివేషన్ పెట్టుకున్నాను నేను. అంతేగాని ఇప్పుడు చదివినాం కదా రాలేదని డిప్రెషన్ అంటే అయ్యో మేము ఇంత చదివినాము ఇప్పుడు క్యాన్సల్ అయిందని అట్లా బాధపడకుండా మీరు అదే స్ట్రాంగ్ ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా బెటర్ పోస్ట్ తెచ్చుకుందాం, ఇంకా ఎక్కువ టైం దొరికింది కదా అన్నట్టు అలా ఫిక్స్ అయ్యాను. కానీ ఇట్లా బాధపడడం అట్లా చేసి కొంతమంది ఉంటారు కదా దీప, ఎవరికైనా ఉంటుంది అది, అంత లెవెల్ వరకు వచ్చి చేతుల వరకు వచ్చి వెళ్ళిపోయిందంటే. అంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు కదా, అంతవరకు రావాలా అంటే అక్కడ వరకు సివిల్స్ వరకు ప్రిపేర్ కావాలంటే ప్రిపరేషన్ టైంలో చాలా ఇబ్బందులు ఉంటాయి నాకు తెలిసి. అయితే కొంతమందికి మెటీరియల్స్ ఉండయి, అట్లాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ అంటే డోంట్ రన్ ఫర్ నెంబర్ ఆఫ్ బుక్స్ అండి. బేసిక్ బుక్స్ని 10 times చదవండి. ఒక బుక్ 10 books ఒకసారి చదవడం కన్నా ఒక బుక్ని 10 సార్లు చదవడం బెటర్ అని నా సజెషన్. అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్లైన్, యూ కెన్ గో ఫర్ దట్ ఆల్సో. సోషల్ మీడియాని కూడా ఈ రూమర్స్ కోసం వాటి కోసం కాకుండా ప్రొడక్టివ్గా యూజ్ చేయండి. మినీ టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు, అది డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఫ్రీ ఇన్ఫర్మేషన్ కూడా చాలానే ఉంది సోషల్ మీడియాలో. ఈ సోషల్ మీడియాలో మీరు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వకుంటేనే జాబ్ కూడా చేస్తారని విన్నాం, కమర్షియల్ దాంట్లో జూనియర్ అసిస్టెంట్గా. అవును మేడం. అది ఇది ఎట్లా మేనేజ్ చేసింది దీప? యాక్చువల్లీ గ్రూప్ 1, 2, 3, 4 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతనే గ్రూప్ 4 పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 4లో జాయిన్ అయిన నుంచి జాబ్ చేస్తూ ఈ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే సాధారణంగా దీప ఈ ఏజ్ లో ఫ్రెండ్స్ తో వెళ్ళడము సరదాగా, లైట్ వాట్సాప్ చాటింగ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ పక్కన పెట్టేసి మీరు దీని మీద ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు? అంటే చదువుతున్నప్పుడు కూడా మన ఇండియాలో లార్జెస్ట్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉందండి. అంటే 15 to 59 ఏజ్ వరకు ఉన్న పాపులేషన్ మన దగ్గర ఎక్కువ ఉంది. దాంట్లో 35 బిలో 35 ఉన్న వాళ్ళే 65% ఉన్నారు మన కంట్రీలో. లార్జెస్ట్ హ్యూమన్ రిసోర్స్ మనకు ఉంది. మనం దీన్ని కరెక్ట్ వేలో యూజ్ చేస్తే మన కంట్రీ కెన్ బి నెంబర్ 1 ఇన్ అప్కమింగ్. అంటే మన ఇండిపెండెన్స్ వచ్చిన 100 years వరకు వికసిత్ భారత్ అని కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్ ఉంది. మన యూత్ అందరూ ఈ రీల్స్ చూసి అవి చేయడం కన్నా ఒక గోల్ పెట్టుకోండి. డిగ్రీలో ఉన్నప్పుడే, మీరు ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే వాట్ యూ వాంట్ టు డూ అనేది ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది మీకు ఉండాలి. అదే మిమ్మల్ని నెక్స్ట్ 10 yearsలో ఎక్కడ ఉంటారు మీరు అనేది డిసైడ్ చేస్తుంది. దాన్ని ఏ యూత్ అయినా డిగ్రీలో ఒక గోల్ పెట్టుకోవాలి. డిగ్రీ ఎనీ గ్రాడ్యుయేషన్, డిగ్రీలో ఉండొచ్చు, బీటెక్లో ఉండొచ్చు, ఎక్కడ ఉన్నప్పుడు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి మీకు. అదే మీరు మీ నెక్స్ట్ 10 yearsలో ఎక్కడ ఉంటారు అనేది మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది. దానికోసం ప్రయత్నిస్తూనే ఉండాలి.
హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అన్నీ చేస్తూ ఉండాలి. ఏదైనా ఒక గోల్ మాత్రం పెట్టుకోవాలి, టైం వేస్ట్ చేసి. పెట్టుకోండి, పెద్ద గోల్ పెట్టుకోండి. పెద్ద గోల్ పెట్టుకుంటే పెద్దగా ఉంటుంది ఏదైనా చేస్తే. సొసైటీలో ఇట్లా గ్రూప్స్ రాసేటప్పుడు కానీ, మీరు ఇట్లా ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ, మళ్ళీ ఇట్లా అంటే సొసైటీ నుంచి కూడా మీరు సొసైటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారు కదా. ఇన్ని ఎగ్జామ్స్ రాస్తుంది, ఏం రిజల్ట్ రావట్లేదు అంటే మేము రాయడం క్యాన్సిల్ అవ్వడం వాళ్ళకి అవేర్నెస్ ఉండదండి. ఓకే, 3-4 years నుంచి ఏం చేస్తుందంటే చదువుతుంది, రిజల్ట్ రావట్లేదు, జాబ్ రావట్లేదు, చదువుతుంది, పెళ్లి చేయండి, పనులు చెప్పారా, ఇలాంటి ప్రెజర్స్ చాలా ఉండేవి. కానీ మా మమ్మీ నన్ను చెప్పిస్తూనే ఉండేది, తను Group 1 కొడుతుంది నా కూతురు అని చెప్తూనే ఉండేది. అండ్ అమ్మాయిలకు కూడా ఒక ఏజ్ రాగానే మ్యారేజ్ ప్రెజర్ అనేది పెట్టకుండా చదువుతా అంటే చదివించండి తనని. రేపు మీ అమ్మాయి కూడా నాలా కూర్చొని ఇలా మాకు కూడా చాలా ప్రౌడ్ అనిపిస్తుంది కదా. ఒక జాబ్ కొట్టిన తర్వాత తనకి ఇంకా మంచి మ్యాచెస్ వస్తాయి. మెయిన్గా ఇంట్లో మీరు అంటే సొసైటీ నుంచి అట్లాంటి రూమర్స్ వచ్చినప్పుడు లైక్ పెళ్లి చేయాలా, పంపించేసేయాలా, ఇంకా ఎంత చదివిపిస్తారు, రిజల్ట్స్ వస్తలేవు, తర్వాతనే పెళ్లి చేసుకుంటాను, నేను కొడతానని నేను స్ట్రాంగ్ గా చెప్పి, అప్పుడు ఆ టైంలో స్ట్రాంగ్ గా మీ సైడ్ మీ ఫ్యామిలీలో నిలబడ్డది ఎవరు? మా మదర్ అని నిలిచింది. ఇప్పుడు ఎవరు అడిగినా కూడా తను Group 1 కొడుతుంది, నా కూతురు కొడుతుందనే చెప్పేది. మీ లైఫ్ లో బిగ్ రోల్ మీ మదర్ అనుకోండి. మా మదర్. మీరంటే ఇన్స్పైర్ కూడా తనని చూసే అయినా అని చెప్పేసి అని అన్నారు. అవును, యూత్ గర్ల్స్ కూడా మనము, నాకు డ్రీమ్ ఉంది యాక్చువల్లీ, మనం పాపులేషన్ లో ఉమెన్ వీఆర్ 50% ఆఫ్ ది పాపులేషన్. వై డోంట్ వి కంట్రిబ్యూట్ 50% ఆఫ్ ది నేషన్స్ జీడిపి అని. జీడిపిలో కూడా 50% ఉమెన్ నుంచి రావాలని, ఆ డేని నేను చూడాలని నాకు ఒక కళ ఉంది. అంటే మీరు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ రైటింగ్ గవర్నమెంట్ జాబ్స్. గవర్నమెంట్ జాబ్ చేస్తారా, ప్రైవేట్ జాబ్ చేస్తారా, లేకపోతే బిజినెస్ పెడతారా, ఏదో ఒక క్లారిటీతో ఉండండి. ఇంతే నా లైఫ్, నేను ఇంత కష్టపడ్డా, నేను దానికి రీచ్ కాలేను, అయిపోయింది అనుకున్న వాళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్. మీరు ఈ అటెంప్ట్ లో 1 mark వరకు వచ్చారంటే వై డోంట్ యూ థింక్ ఇన్ నెక్స్ట్ అటెంప్ట్ ఐ విల్ క్రాక్ ఇట్. అలా థింక్ చేసి నెక్స్ట్ అటెంప్ట్ ఇంకా బాగా చదవచ్చు కదా. ఈ సూసైడ్ అటెంప్ట్ ఎంత మటుకు కరెక్ట్ అంటారు? అది అస్సలు కరెక్ట్ కాదండి. ప్రతి ప్రాబ్లంకి సూసైడ్ అంటే, అసలు మనకన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. 10 attempts ఇచ్చి కూడా యూపీఎస్సీ రాకుండా 11th attempt లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు బయట. వెరీ గుడ్. అలాంటి వాళ్ళని మోటివేషన్గా తీసుకోండి. అంటే ఎస్పెషల్లీ నేను గవర్నమెంట్ ఆస్పిరెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒక టైం పెట్టుకోండి, మీరు 4-5 years దీంట్లో ఉంటాను, వస్తే ఓకే ఐ విల్ బి సెటిల్డ్, రాకపోతే ఏంటి అని ఒక ప్లాన్ బి కూడా ఉంటుంది. మీరు ఒక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుదాం అనుకున్నారు, అది క్రాక్ అయితే వచ్చే పొజిషన్ కన్నా మీరు రేపు ఒక బిజినెస్ పెట్టుకుంటే ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళొచ్చేమో. దాంతో అదే అడుగుతున్నా దీప, మీ క్యాపబిలిటీ ఏంటనేది మీకన్నా గట్టిగా ఎవరికి తెలియదండి. అంటే నేను చదివి గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయగలుగుతా అనేది మీకే తెలుసు. లేదు క్రాక్ చేయలేను, నేను బిజినెస్ లో టాలెంట్ ఉంది, నేను బాగా అనలైజ్ చేస్తా సిచ్యువేషన్స్ అన్నట్టుంటే బిజినెస్ సైడ్ వెళ్ళండి. లేదు నేను ప్రైవేట్ జాబ్ క్రాక్ చేస్తా అంటే ప్రైవేట్ జాబ్ సైడ్ వెళ్ళండి. రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ వచ్చినప్పుడు, ఫలితాలు వచ్చినప్పుడు అప్పుడు ఉన్న మీ ఆనందం? ఓకే, యాక్చువల్లీ ఆ రోజే రూమర్ నడిచింది, ఈరోజు midnight రిజల్ట్ రిలీజ్ అవ్వచ్చు అని. నిద్ర పట్టలేదు, చూస్తున్నాను, సడన్ గా పీడిఎఫ్ వచ్చింది. దాంట్లో చూసాను నా హాల్ టికెట్ నెంబర్ ఉందా అని. ఐ వాజ్ షాక్ అయిపోయాను నేను. మళ్ళీ చెక్ చేసుకున్నాను ఇది నా నంబరా కాదా అని 2-3 times చెక్ చేసుకొని పేరెంట్స్ని ఇద్దరిని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టాను. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అసలు ఏమైంది, ఎందుకు కూర్చోబెడుతుంది ఇంత నైట్, లైట్స్ అన్ని వేసేసి కూర్చోబెట్టాను ఇక్కడ. మీ ఆనందానికి హద్దు లేదండి. కూతురు Group 1 ఆఫీసర్ అయిపోయిందని చెప్తే వాళ్ళిద్దరు హగ్ చేసుకున్నారు, చాలా హ్యాపీ అయిపోయారు. ఆల్మోస్ట్ 4:30 నిద్రపోలేదు. అంటే సంతోషం ఉన్న భారం అంతా నుంచి చేసిన స్ట్రగుల్ అంతా ఆ రోజు మర్చిపోయాను. దీప, మీరు ఏ విభాగంలో పని చేయాలనుకుంటున్నారు? ప్రెజెంట్ నోటిఫికేషన్ అయితే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ నిర్మల్లో వచ్చింది, బట్ నాకు డిప్యూటీ కలెక్టర్ అవ్వాలని ఉంది. నెక్స్ట్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా ట్రై చేసి, ఓకే డిప్యూటీ కలెక్టర్ అంటే వైడ్ అండ్ పవర్స్ ఉంటాయి, పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటుంది, వాళ్ళు ఏ ప్రాబ్లంతో వచ్చినా నేను సాల్వ్ చేయగలుగుతాను, మోర్ పవర్స్ ఉంటాయి కాబట్టి డిప్యూటీ కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. దీప, తెలంగాణలో ఏ సమస్య ఎక్కువగా ఉన్నట్టు మీకు అనిపించింది? ఒక ఆస్పిరెంట్ గా 3-4 years చాలా కష్టాలు ఫేస్ చేశాను కాబట్టి నాకు అన్నిటికన్నా ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ సమస్యని ఎక్కువ అనిపించింది. మనం యంగ్ స్టేట్, మన దగ్గర యంగ్ పాపులేషన్ చాలా ఉంది, వాళ్ళందరినీ సెటిల్ అయితే మన జీడిపి కూడా గ్రో అవుతుంది, $1 trillion ఎకానమీ అని మన సీఎం గారి గోల్ కూడా నెరవేరుతుంది. మీరు ముఖ్యంగా ఏ బుక్ లిస్ట్ ఫాలో అవుతారు? స్టాండర్డ్ బుక్స్ ని ఫాలో అయ్యానండి, అఫీషియల్ గా గవర్నమెంట్ రిలీజ్ చేసినవి. ఎన్సీఆర్టీ బుక్స్ అని ఉంటాయి, జాగ్రఫీకి ఎన్సీఆర్టీ చదివాను, పాలిటీకి లక్ష్మీకాంత్, హిస్టరీకి స్పెక్ట్రమ్ అని మోడర్న్ ఇండియాకి, ఏన్షియంట్ అండ్ మీడియవల్ ఇండియాకి ఎన్సీఆర్టీసీ చదివాను. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా డైలీ న్యూస్ పేపర్స్ చదువుతూ అప్డేట్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకొని, అంటే ప్రతి సబ్జెక్ట్ కూడా నా దగ్గర ఒక షార్ట్ నోట్స్ ఉండేది, రివిజన్ టైంలో ఈజీ అవ్వడానికి. పదే రివైజ్ చేయడం, కంటిన్యూగా చదవడం నాకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. యూత్కి ఎలా ఉపయోగపడాలనుకుంటున్నారు?
జస్ట్ ఒక డిగ్రీ చదివిన అమ్మాయి, బోధనలోనే డిగ్రీ వరకు చదివిన అమ్మాయి చేయగలిగింది అంటే మీరు కూడా ఖచ్చితంగా చేయగలుగుతారు. దీనికి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, మీడియం అవసరం లేదు. రెస్పెక్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, మీడియం, మీకు సాధించాలని పట్టుదల ఉంటే మీరు చేయగలుగుతారు. ప్రజెంట్ నాకు 80 పోస్ట్ వచ్చింది కాబట్టి నా చేతిలో బడ్జెట్ మేనేజ్మెంట్ పవర్స్ ఉంటాయండి. దాన్ని కరెక్ట్గా, ట్రాన్స్పరెంట్గా నిర్వర్తించి ఆనెస్ట్ ఆఫీసర్గా ఉండి మంచి పేరు తెచ్చుకొని మీకు కూడా మోటివేషన్గా ఉంటాను అనుకుంటాను. చివరిగా దీప, యూత్కి మీరిచ్చే సందేశం. మీరు గ్రాడ్యుయేషన్ ఆ లెవెల్లో ఉన్నప్పుడే ఒక క్లారిటీ ఆఫ్ థాట్లో ఉండండి. మీ క్యాపబిలిటీ ఏంటి, మీరు ఏం చేయగలుగుతారు, మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఒక పెద్ద గోల్ పెట్టుకొని దానికోసం కన్సిస్టెంట్గా కష్టపడండి. అది గవర్నమెంట్ సెక్టర్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అని నా ఒపీనియన్ అండి. ఎన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా కూడా మీరు కంటిన్యూ అవుతూనే ఉండండి. వన్ డే యూ విల్ బి డెఫినెట్లీ సక్సెస్ఫుల్. చూసాం కదా, ఏదన్నా సాధించాలి అనే సంకల్పం దృఢంగా ఉంటే దానికి ఎలాంటి సపోర్ట్ లేకున్నా, ఏం లేకున్నా, కేవలం చదవాలా అని దృఢ సంకల్పం ఉంటే మనసులో, మిర్జాపురం దీప లైఫ్ స్టోరీ అండి. దీన్ని ఇన్స్పైర్గా తీసుకొని మన యువత ఎంతో ముందుకు సాగాలని కోరుకుంటూ మీ సులక్షణ.